హాయ్ ఫ్రెండ్స్, మనం ఎవరినైనా పలకరించాలా, దగ్గరకు వెళ్ళాలా, లేక దూరంగా ఉండాలా అనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం నిర్ణయం తీసుకున్నామని అనుకునే క్షణానికి కొన్ని సెకండ్ల ముందే మన మెదడులో ఆ ప్రక్రియ మొదలై ఉండొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. అసలు శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు ఇప్పుడు తెలుసుకుందాం. జెరూసలంలోని హిబ్రూ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సామాజిక ప్రవర్తనకు సంబంధించిన నిర్ణయాలు మెదడులో ఎలా రూపుదిద్దుకుంటాయో తెలుసుకోవడానికి పరిశోధకులు జిబ్రా ఫిష్ అనే ఒక చిన్న చేపలను ఉపయోగించారు. పరిశోధకులు ప్రత్యేకమైన ప్రయోగ వ్యవస్థను రూపొందించారు. ఇందులో ఒక చేప మరో చేపను గమనిస్తూ ఎలా స్పందిస్తుందో పరిశీలించారు. అదే సమయంలో ఆ చేప మెదడులోని వేలాది నాడీ కణాల కార్యకలాపాలను రియల్ టైంలో రికార్డ్ చేశారు. దీంతో ఒక సామాజిక నిర్ణయం తీసుకునే ముందు మెదడులో ఏం జరుగుతుందో నేరుగా పరిశీలించే అవకాశం లభించింది. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఒక చేప మరో చేప వైపు ఈదేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఆ కదలికకు కొన్ని సెకండ్ల ముందే మెదడులో మార్పులు మొదలవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పులు ఒకే ప్రాంతంలో కాకుండా మెదడులోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి కనిపించాయి. పరిశోధకులు గమనించిన దాని ప్రకారం పాలియం అనే మెదడు ప్రాంతంలో కార్యకలాపం పెరిగింది. అదే సమయంలో కొన్ని ఇతర ప్రాంతాల్లో కార్యకలాపం తగ్గింది. ఈ మార్పులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ప్రీ డెసిషన్ స్టేట్ను రూపొందిస్తున్నట్లు తేలింది. అంటే చేప కదలిక ప్రారంభించే ముందు అది సామాజిక చర్యకు సిద్ధమవుతోందని ఈ సంకేతం సూచిస్తోంది. ఈ అధ్యయన ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అన్ని చేపల్లో ఈ నాడీ సంకేతం ఒకేలా కనిపించలేదు. మెదడులో ఈ ప్రత్యేక నమూనా ఎంత బలంగా ఉంటే ఆ చేప అంత ఎక్కువగా సామాజిక ప్రవర్తన చూపినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఈ నాడీ సంకేతం చేప మరో చేప వైపు వెళ్తుందా లేదా అనే విషయాన్ని మాత్రమే కాదు, ఆ చేపలో సామాజికంగా కలవాలనే ఆసక్తి ఎంత ఉందో కూడా సూచించగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో పాలియం ప్రాంతం కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడించింది. చూసారుగా, ఒక సామాజిక చర్య జరిగే ముందు మెదడులోనే దానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. అంతేకాదు, ఒక జీవి ఎంత సామాజికంగా ఉంటుందో కూడా ఈ నాడీ కార్యకలాపాలతో సంబంధం ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మనుషులతో సహా అనేక జీవుల్లో సామాజిక ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధన కొత్త దారులు తెరవచ్చని వారు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.